నేను మగవాడిని అనే అహంకారం నాకుంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక చేతులెత్తొచ్చు. ఏంటి ఇంతమంది మగవాళ్ళలో ఇద్దరేనా అంత అహంకారంగా ఉండేది? నన్ను కూడా కలుపుకోండి. 3, 4, 5. నేనెందుకు ఈ ప్రశ్న అడగాల్సొచ్చిందో చెప్తా మీకు. నేననుకునేవాడిని నా అంత మంచి పురుషుడు లేడు ఈ భూమి మీద అనుకునేవాడిని. అంటే నా గురించి నాకు థింకింగ్ అనమాట ఇది. ఎవరు నాకు చెప్పకుండానే నేను ఫీల్ అయ్యేవాడిని. పాపం భూమి మీద స్త్రీలు చాలా అణిచివేయబడుతున్నారు, తొక్కేసేయబడుతున్నారు. నేను వాళ్ళ పక్షమే అనుకునేవాడిననమాట. తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను. అమెరికన్ లిటరేచర్ చదువుకున్నాను. ఈ ఫెమినిజం ఇయన్నీ చదువుకున్నాను. చదువుకున్నాను కాబట్టి నేచురల్‌గా దాని ప్రభావం నా మీద పనిచేసి చాలా రిఫైన్డ్‌గా, సోఫిస్టికేటెడ్‌గా మంచోడిలాగా ఫీల్ అయ్యేవాడిననమాట నేను. తర్వాత నేను చాలా లిబరేటెడ్ లాగా ఫీల్ అయ్యేవాడిని. అయితే ఓవర్ ది ఇయర్స్ ఒక్కసారి కనువిప్పు కలగలేదు నాకు. ఓవర్ ది ఇయర్స్ కొన్ని సంవత్సరాలన్నమాట. అకస్మాత్తుగా నేను నా వైఫ్ శ్రీదేవి పట్ల రియాక్ట్ అవుతున్నటువంటి విధానం గమనిస్తా ఉంటే, ఓహ్! నేను అంత మంచోడిని కాదు అని చెప్పి నాకు అర్థమవుతా వచ్చింది. ఆహ్, మేల్ షావినిజం అని అంటాం. మగాడు ఏమైనా సరే అనేటువంటి థింకింగ్ అన్నమాట. ఇంగ్లీష్‌లో ఒక ఆహ్, యాక్రోనిమ్ ఒకటుందన్నమాట. ఎంసీపీ. ఎంసీపీ అనంటే మేల్ షావినిస్టిక్ పిగ్ అని అంటారన్నమాట. దేనిలో నుంచి పుట్టుకొచ్చింది అనంటే ఫెమినిజంలో నుంచి, స్త్రీవాదంలో నుంచి పుట్టుకొచ్చింది. మగవాళ్ళు స్త్రీల పట్ల అహంకార ధోరణితోటి ప్రవర్తించడాన్ని చూసిన తర్వాత. ఆహ్, ఆహ్, రాజ్ మన ప్రకాష్ గాని, తర్వాత రమేష్ గాని ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ ది చాట్ బాక్స్ ప్లీజ్. చూసుకుంటా ఉండండి కొంచెం. ష్యూర్ అన్న. నేనేమైనా చూడాల్సిందుంటే నాకు లెట్ మీ నో. ఆహ్, సో ఏంటిది అనంటే అది మనం పుట్టి పెరిగినటువంటి ప్రదేశం కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి ఆయా రకాల విశ్వాసాల ప్రభావం కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు ఏ విధంగా పెరిగొచ్చారో దాని ద్వారా మనకి సంక్రమించినటువంటి ఆలోచన విధానం కావచ్చు. ఇవి ఆహ్, బాగా పనిచేస్తాయి. మన మైండ్ సెట్‌ని షేప్ చేసేటువంటి పనిలో బాగా పనిచేస్తాయి అంటే బాగా పనిచేస్తాయి. మా ఇంట్లో ముగ్గురు లేడీస్ అన్నమాట. మా మదర్, ఇద్దరు అక్కలు. మా ఫాదర్, నేను. నాకు ఈ ఈ ఒక రకమైనటువంటి పేట్రియార్కల్ థింకింగ్ అనమాట. పితృస్వామ్య విధానంలో ఆలోచించేటువంటి ధోరణి ఎక్కడ అలవాటు పడిందో నాకు తెలీదు. కానీ అది నాకు అర్థం అవ్వటం మొదలుపెట్టిన తర్వాత మాత్రం నేను కొంచెం భయపడ్డాను. ఇంతగా నా ఆలోచనలో ఇట్లాంటియి ఉన్నాయా అని చెప్పి. ఇంకా అవకాశం లేదు. లేకపోతే జాయిన్ అయ్యాను. తర్వాత ఇంకొక ఆలోచన ఏంటి అనంటే ఆహ్, బైబిల్ ఇంకా అప్పటికి నా మైండ్ మీద ఈ ఆలోచన విధానం మీద పని చేయటం మొదలుపెట్టలేదు. నేను చదువుకోవడం మొదలుపెట్టలా. నేను ఆలోచించడం మొదలుపెట్టలేదు. మిగిలిన వాటిని ఆలోచించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 1:26 చదివాననుకోండి. నాకు వెంటనే వచ్చేటువంటి ఆలోచననమాట. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కొన్నేళ్ళకి నేను ఆ వాక్యం చదివి నాకు అప్లై చేసుకుంటా ఉంటే, భూమి మీద పుట్టిన మనిషికి కాంప్లెక్సెస్ అక్కర్లేదు అనేది నాకు అర్థమైంది. అది నా వరకు మాత్రమే అప్లై చేసుకున్నాను నేను. మిగిలిన వాళ్ళకి అప్లై చేయలేదు. తర్వాత మనుషులందరూ దేవుని పోలికలో, స్వరూపంలో చేయబడ్డారు గాబట్టి అందరూ సమానం అనేవాడిని గానీ, స్త్రీ, పురుష భేదాలొచ్చేటప్పటికి మాత్రం అది ఆలోచించేవాడిని కాదు. కొంచెం నాకు నన్ను ఇబ్బంది పెట్టినటువంటి విషయాలనమాట. నేనెందుకు ఈ మాటలు మాట్లాడతాను, ఇట్లాంటియన్నీ చెప్తా ఉంటాను అనంటే, ఆహ్, ఒకవేళ నాలాంటి వాళ్ళెవరైనా ఉన్నట్లయితే, వాళ్ళకి ఈ విషయాలు అర్థం అవ్వటం మంచిది అన్న ఉద్దేశంతోటి చెప్తున్నాను నేను. హ్మ్. ఓకే. నేను ఐయామ్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఆన్ థిస్.
సరే, ఓకే. ఇప్పుడు ఒక్కొక్క నేను ఊరికనే ప్రశ్నలు అడుగుతా ఉంటాను. నా ఉద్దేశంలో మీరు ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ ఇక్కడ స్క్రీన్ మీద పంచుకోవచ్చు, చాట్ బాక్స్లో పంచుకోవచ్చు, లేదా ఇక్కడ కనపడడం మీకు ఇబ్బంది అనిపించినట్లయితే మీకు మీరు ఆనెస్ట్గా ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. మగవాడిగా పుట్టినందుకు గర్వించినటువంటి సందర్భాలు ఉన్నాయా? నేను మగవాడిగా పుట్టాను ఈ భూమి మీద. మళ్ళీ థమ్స్ అప్ కానీ థమ్స్ డౌన్ కానీ చూపించవచ్చు. లేదంటే కనుక చాట్ బాక్స్లో ఎస్ ఆర్ నో చెప్పొచ్చు. మగవాడిగా పుట్టినందుకు గర్వించిన సందర్భాలు, అబ్బా, ఎక్స్ప్లోజన్ ఆఫ్ థమ్స్ అప్స్ పిచ్చ పిచ్చగా వస్తున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు ఒక మణికుమార్ మాత్రం నో అని చెప్పి ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. ఎస్, ఎస్. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక పోల్ తయారు చేశాను. ఐఎమ్ అనేబుల్ టు ఐడెంటిఫై ఇట్. అందుకోసం అని చెప్పి నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తున్నాను ఈ విషయాలన్నీ. సరే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఎస్ బట్ నాట్ నౌ. రాజేష్ బాబు. ఇంట్రెస్టింగ్ ఆన్సర్. అంటే ఒకప్పుడు అనుకునేవాడు కానీ మీసం తిప్పి మరీ గర్వించేవాడిని. అమ్మో, అమ్మో, ఓ. మీసం తిప్పి మరీ గర్వించేవాళ్ళు అంటే ఎవరో ఒక బ్రదర్ పెట్టారనమాట. సరే, ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మగవాడిగా పుట్టినందుకు సిగ్గుపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి? నో. థమ్స్ డౌన్, థమ్స్ డౌన్. యువరాజ్, అడ్మిన్, నో, నో. నో. నేను కావాలని చెప్పి టైం తీసుకుంటాను, మీరు ఏమైనా దాని గురించి ఆలోచించి ఏమైనా చెప్తారా అని చెప్పి. ఎస్, కొన్ని సందర్భాలలో. ఆమస్. ఎస్. సిగ్గుపడలేదు కానీ బాధపడ్డాను. ప్రాపర్ లీడ్ తీసుకోలేనప్పుడు. దయాసాగర్ గారు. ఫెల్ట్ ఫెయిల్ టు లీడ్ ఫ్యూ ఇంపార్టెంట్ సర్కమ్స్టాన్సెస్. ఎస్, సమ్టైమ్స్. బ్రదర్స్, నిజంగా మీకు కృతజ్ఞతలు, మీరు ఇంత ఓపెన్గా ఆన్సర్స్ చెప్తున్నందుకు. ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, when men doing bad things and other men supporting that. Oh, good. బ్రదర్స్ కొంతమంది ఇంకా రెస్పాండ్ అవుతున్నారు. ఐ ఫీల్ బ్యాడ్. ఆడదానిగా పుట్టి ఉంటే మగవాడిగా పుట్టి గడ్డి చాకిరి చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో అనిపించింది. అమ్మో, ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు బి ప్రౌడ్ ఆర్ టు బి అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ మ్యాన్. జర్మీ. గుడ్. సరే, ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఏముందంటే, ఐఎమ్ నాట్ హాఫ్ ద మ్యాన్ మై ఫాదర్ వాజ్. విన్నారా ఎప్పుడైనా ఈ వాక్యాన్ని? నేను మా నాన్నలో సగం మగవాడిని కూడా కాదు. అదనమాట అక్కడ సెన్స్. కొన్నేళ్ల క్రితం దీన్ని వింటే నాకు కొంచెం దిగులేసింది, నిజంగా దిగులేసింది అనమాట. యూజువల్గా
ఒక జనరేషన్ వాళ్ళు వాళ్ళ తండ్రుల వంక చూసి మగవాళ్ళు అనుకునేటువంటి మాటలు, ఐఎమ్ నాట్ హాఫ్ ద మ్యాన్ మై ఫాదర్ వాజ్. వాళ్ళ నాన్నలో సగమన్న లేదే జీవితం అన్నట్లుగా బాధపడతారు. ఇంగ్లీష్ సేయింగ్ ఇది ఉంది, చాలా పాపులర్ అండ్ చాలా మంది కన్ఫర్మ్ చేసేటువంటి విషయం. నేను దాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నాకు ఇప్పుడు ఒక ఆలోచన అనమాట. ఏంటంటే ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్. మగాడిగా నేను తగినంత స్థితిలో లేను అని ఎప్పుడైనా అనిపించిందా? ఎస్, నో, ఎస్. అనుకోలేదు. ఎస్, ఎస్, నో, ఎస్. ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్. తెలుగు ఇంగ్లీష్ అనమాట. ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్. I want to learn something. Yes, in dealing family matters sometimes. ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ సంబంధమైన విషయాల్ని డీల్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్. ఓకే, ఫైన్. When I am not able to take right decisions. Thank you, Ramesh. Thank you. I was not man enough as my dad, who was a great believer. Yes, yes. Brothers, thank you very much. Not audible, sir. Not audible. Am I not audible? Clear, Anna. Clarity unda baane? బానే ఉందన్నా. Okay. Your voice is not audible. Prasad garu. క్రిస్టియన్స్ హింసించబడుతున్న వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మన చుట్టూ ఉండే సొసైటీలో ఉన్నటువంటి ప్రజల యొక్క కామెంట్ ఒకటి చెప్తాను, దాన్ని మీరు ఎంతవరకు నమ్ముతారు అనేటువంటిది అడుగుతాను. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మగవాళ్ల పక్షపాతి. మేనేజింగ్ ఫ్యామిలీ, జాబ్, మినిస్ట్రీ యాక్టివిటీస్, సో హార్డ్ వాట్ టు ఫస్ట్. ఓకే. ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు వినలేదు మీరు ఈ మాట? అసలు చాలా మంది యంగ్ పీపుల్ నమ్ముతారు ఈ విషయాన్ని, ఓపెన్ గా మాట్లాడతారు. ఏమనంటారు అని అంటే, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ పెట్రియార్కల్ అని అంటారు అనమాట. ఆయన పురుషుల పక్షపాతి అనేటువంటిది మాట్లాడతారు. అందుకే మాకు ఆయన అంటే ఇష్టం లేదని అంటారు. మీరు ఇట్లాంటి విషయాలు వినాలి. యంగ్ పీపుల్ అంటున్నారు ఈ మాటలు, కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు. మరి ముఖ్యంగా నేను హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సైకాలజీ ప్రొఫెసర్ దగ్గర నుండి విన్నాను నేను. వాళ్ళ క్లాసులో వాళ్ళ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ రైజ్ చేశారంట. మీరు బైబిల్ని నమ్ముతారు, బట్ యువర్ గాడ్ ఈజ్ పెట్రియార్కల్ ఇన్ హిస్ నేచర్ అండ్ హిస్ యాటిట్యూడ్ అని చెప్పి. హర్డ్ ఇన్ లాట్ నవేరేస్, బట్ డెఫినెట్లీ హీస్ నాట్ పార్షియల్. ఓకే, ఫైన్. ఆయన హీస్ పార్షియల్, నాట్ పార్షియల్ అనేటువంటిది ఇట్ సౌండ్స్ ఇన్ మెనీ టైమ్స్. ఓకే, సో మంచిది. ఒక లాస్ట్ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నేను ప్రశ్నలోకి వెళ్ళి, నేను కావాలని చెప్పి మీ అందరినీ కూడా మీ మైండ్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ వేస్తున్నాను. యాక్చువల్గా మీతోటి నేను ఒక పోల్ ఆన్సర్ చేద్దాం అనుకున్నాను, బట్ దిస్ ఇస్ బెటర్. యూట్యూబ్లో సహితం మెసేజెస్ వస్తున్నాయా? ఓకే, we are following, Anna. యు ఆర్ ఫాలోయింగ్. ఓకే, ఫైన్. నాకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక అప్డేట్ మీ ప్రకాష్ కానీ రమేష్ కానీ ఎవరైనా సరే పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్. ప్రపంచంలో మీకు బాగా నచ్చినటువంటి, మీరు అడ్మైర్ చేసేటువంటి ఒక పురుషుడు ఎవరైనా సరే, ఒక పేరు చాలు నాకు. ప్రపంచంలో బైబిల్ తీసుకురావద్దు. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. రమేష్, థ్యాంక్ యూ.
బైబిల్ కాకుండా బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే. పెరియార్. మార్క్స్. కేరీ. మార్క్స్. కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్. ఓ, లెముయల్ గారు. ఓకే. డొనాల్డ్ ట్రంప్. మార్టిన్ లూథర్. మండేలా, నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. బిల్లీ గ్రాహం. చెగువేరా. అథనేషియస్. రాజు. అబ్రహాం లింకన్ సార్. అబ్రహాం లింకన్. సరే, ఓకే. కమ్ అగైన్. భక్త సింగ్. భగత్ సింగ్ గారు. ఓకే. పాల్ తంగయ్య అండ్ జైకా. ఓకే, గుడ్ గుడ్, బాగుంది. క్వశ్చన్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. బైబిల్లో మీకు నచ్చిన మగాడు. నేను కావాలని ఆ మాట వాడాను. జీసస్, పాల్, క్యాలెబ్, డేవిడ్, జోసెఫ్, డానియల్, మోసెస్, స్టీఫెన్. ఎస్. Paul. Apostle Paul. Someone said on YouTube, my father. Very good. Barnabas. Okay, Bible lo nunchi. Hosea, John the Baptist, Phinehas. Very good. John. Very good. Nehemiah. అసలు తెలిసినటువంటి ప్రాఫిట్ జెరమయా. ఉన్నటువంటి మెన్ క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో నైస్. వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. బర్నబాస్, మీరు వీటన్నింటికి మీరు ఆన్సర్ చెప్పినటువంటి విధానాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్లీ రెస్పాండింగ్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్. బెసిలియల్. వెరీ గుడ్. బెసిలియల్ బాగుంది. ఇక నేను కొంచెం సేపు ప్రజెంటేషన్ ఇస్తాను. కొన్ని థాట్స్ అనమాట షేర్ చేసుకుంటాను. ఈ స్టోరీ మీకు చెప్తాను. ఈ స్టోరీ మ్యాన్హుడ్ గురించి చెప్పిన ప్రతిసారి చెప్తా ఉంటాను. నాకు 93లో పెళ్ళయింది. 93 డిసెంబర్లో. 98 డిసెంబర్లో కొడుకు పుట్టాడు. సో ఇద్దరిమి బిలీవర్స్మే. నేను నా వైఫ్ ఇద్దరిమి కూడా. అలా అని చెప్పి అయినంత మాత్రాన పిల్లల్ని పెంచడం తెలుస్తుందానంటే తెలియదు. పిల్లల్ని పెంచడం ఎట్లాగూ నేర్చుకుంటా ఉండటమే. ఎవ్రీడే లెసన్ అనమాట అది. ఎవ్రీడే గ్రోత్ అనమాట. సో అయితే చుట్టుపక్కల లుంగీల పండుగలు, పంచెల ఫంక్షన్లు జరుగుతూ ఉండే అనమాట. మన సొసైటీలో జరుగుతాయి కదా. జరుగుతూ ఉంటే అవి చూస్తూ ఉన్నప్పుడు అసలు మగాడవడం అంటే ఏంటబ్బా అనే క్వశ్చన్. వెస్ట్రన్ కల్చర్ని చూసినప్పుడు ఏం అర్థమవుతా వచ్చిందంటే, ఒక వయసు రాగానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని అంటే దే ప్రజెంట్ దేర్ చిల్డ్రన్ టు ద సొసైటీ. ఎక్కడో సంగతి మనం మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంగ్లీష్ కోర్ట్, ఫ్రెంచ్ కోర్ట్. కోర్ట్ అని అంటే ఏంటంటే రాజుగారి ఆస్థానం అనమాట. రాయల్ ఫ్యామిలీస్లో కానీ నొబిలిటీ, డబ్బులు ఉన్నటువంటి కులీనులు కానీ ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసులో వచ్చినప్పుడు వాళ్ళని పబ్లిక్గా తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గర, రాణి గారి దగ్గర ప్రజెంట్ చేస్తారు. అవర్ సన్ హ్యాస్ కమ్ ఆఫ్ ఏజ్, అవర్ డాటర్ హ్యాస్ కమ్ ఆఫ్ ఏజ్ అని చెప్పి చూపిస్తారనమాట. భారతదేశంలో మన ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే పంచెల పండుగ అని అంటున్నారు, ఓణీల ఫంక్షన్ అని అంటున్నారు. ఆడపిల్లలకైతే కనుక బాడీలీ చేంజెస్ అనేటువంటివి ప్రామినెంట్గా అర్థమవుతున్నాయి కాబట్టి వాళ్ళకి లుంగీలు, ఈ ఓణీల ఫంక్షన్ అది చేస్తున్నారు. మగపిల్లలకి పంచెల పండుగ చేస్తున్నారు ఏంటబ్బా, ఎట్లాగూ, వాట్ ఈస్ ద సెన్స్, ఇట్లా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు అసలు క్రిస్టియన్ కాంటెక్స్లో మగపిల్లల్ని మగవాళ్ళలాగా తయారు చేయడం అనేది ఏమైనా అర్థమవుతుందా, అర్థం కాదా అని చెప్పి కొంచెం వెతుక్కోవడం మొదలు పెట్టాను. ఐ కేమ్ అక్రాస్ ఎ బుక్.
మంచి పుస్తకం ఒకటి దొరికింది. ఆ పుస్తకం చదివాను నేను. అయితే ఆ పుస్తకం అంతా కూడా ఎటువైపు నుంచి మాట్లాడుతున్నాడు అని అంటే హీ వాస్ టేకింగ్ ఎ మోడల్ ఫ్రమ్ ద వెస్టర్న్ కల్చర్, పర్టికులర్లీ ద బ్రిటిష్ కల్చర్. సో అది కాకుండా ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టాను నేను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాం అనమాట. ఈ మాట మాకు నెమ్మదిగా అలవాటైంది. ఏం మాట అలవాటైందంటే మ్యాన్‌హుడ్ అనే మాట అలవాటైంది. మ్యాన్‌హుడ్ అనేటువంటిది పబ్లిక్‌గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి. మావాడు హీ వెంట్ త్రూ సమ్ ట్రామాటిక్ కండిషన్, హెల్త్ కండిషన్ డ్యూరింగ్ హిస్ ఎర్లీ ఇయర్స్. ఫస్ట్ 2 ఇయర్స్‌లోనే చాలా సీరియస్ హెల్త్ కండిషన్స్ ఫేస్ చేశాడు. తర్వాత దేవుడు వాడిని బాగా హీల్ చేశాడు. చక్కగా తయారవుతా ఉన్నాడు. ఇది చేద్దామని కోరిక కలిగింది. సో, రకరకాల అంటే కొన్ని స్టెప్స్ ముందుకేసి, కొంత రిట్రీట్ తీసుకొని అలా చేసిన తర్వాత సమ్‌హౌ వి సెలబ్రేటెడ్ ఇట్. ఆ సమయంలో నేనేం చేశాను అనంటే మ్యాన్‌హుడ్ గురించి బాగా చదువుకోవాల్సొచ్చింది. నాకు అర్థం కావాల్సొచ్చింది. నా కొడుక్కి నేర్పించాలి. నా కొడుక్కి ఈ విషయాలు ఏవైనా సరే అర్థం కావాలి. నాకు కూడా ఈ విషయాలు తెలియాలి. వాట్స్ మై రోల్ యాస్ ఎ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ? వాట్ మోడల్ షుడ్ మై సన్ గ్రో ఇంటు? ఈ థింగ్స్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. అప్పుడు ఈ విషయాలన్నీ చదువుకోవడం మొదలుపెట్టాను. సో, బిబ్లికల్ మ్యాన్‌హుడ్‌తో పాటుగా ఏం ఏం ఆలోచించాల్సొచ్చింది అంటే, బిబ్లికల్ వుమన్‌హుడ్ కూడా ఆలోచించాల్సొచ్చింది. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ అనమాట. నేను దీని గురించి ఆలోచిస్తా ఉంటే, ఒక కరోనా సీజన్‌లో ఒక ఆర్గనైజేషన్‌కి ఆన్‌లైన్ బిబ్లికల్ మ్యాన్‌హుడ్ మాట్లాడాల్సొచ్చింది. ఇట్ వాస్ ఎ టెర్రిఫిక్ ఎక్స్‌పీరియన్స్. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మంచిగా స్మాల్ గ్రూప్ తోటి ప్రాపర్ థింగ్స్ అన్ని షేర్ చేసుకున్నాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి సడెన్‌గా వరప్రకాష్ అడిగాడనమాట. "అన్న ఏమైనా" అంటే ఫ్యామిలీ సెమినార్‌కి రండి ఒకసారి అని అన్నాడు. వాళ్ళకి ఫ్యామిలీ సెమినార్ నేను, నా వైఫ్ మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒకరోజు నాకు కాంటాక్ట్ చేశాడు. "మ్యాన్‌హుడ్ మాట్లాడతారా మీరు" అని చెప్పి. అసలు ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఓపెన్‌గా మ్యాన్‌హుడ్ మాట్లాడడం ఎంత ఎక్సైటింగ్, తెలుగు చర్చెస్‌లో చాలా బావుంది ఇది అనిపించింది. ఓకే. గబుక్కన నేను, రవికాంత్ ఇద్దరం కలిసి చేసాం. చేసిన తర్వాత నాకు మాట్లాడుతూ ఉండగానే నాకు అర్థమైంది. దిస్ ఈస్ నాట్ ఎనఫ్ అని చెప్పి. ఆ రోజు ఆల్‌మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఏమో మేము ఓన్లీ క్యూ అండ్ ఏలో గడిపాం. వెళ్ళటం లేదు బ్రదర్స్ ఎవరు కూడా. లేట్ అయిపోతున్నా లేవటం లేదు. సో, వాళ్ళు అడిగిన క్వెషన్స్‌లో నుంచి రకరకాల ఇష్యూస్ బయటకొస్తా ఉన్నాయి. తమ్ముడు వరప్రకాష్ ఇట్లా ఏం చేద్దామన్నా అని అడిగితే, సరే కొంతమందిని కలుపుకొని వి విల్ బికమ్ ఏ గ్రూప్ అండ్ వి విల్ వర్క్ ఆన్ దట్ అని చెప్పని అనుకున్నాం. సో, ఒకటి జోసెఫ్ రవికాంత్, 2 నేను, 3 సురేష్ వంగూరి. అప్పటికే వాళ్ళకి సాయి కృష్ణ టీచ్ చేస్తా ఉన్నాడు కాబట్టి దే రోబ్డ్ ఇన్ సాయి కృష్ణ గోమటం. నలుగురిని రిసోర్స్‌గా తీసుకున్నారు. తర్వాత వి వాంటెడ్ టు మీట్ టుగెదర్ అండ్ హావ్ ఏ కంక్లూషన్ ఆన్ ద సిలబస్. మాకు కలవడం కుదరలేదు కాబట్టి, నేను ఏం చేశానంటే, నా వరకు నేను పెద్ద సిలబస్ రాసుకున్నాను. ఎన్ని టాపిక్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పి. నేనింకా వరప్రకాష్‌కి షేర్ చేయలేదు ఆ డాక్యుమెంట్. ఇంకా దాని మీద వర్క్ చేస్తా ఉన్నాను. కానీ నా నా నమ్మకం ఏంటి అనంటే, మంత్లీ వన్స్ కాబట్టి నా అనుమానం 2026 డిసెంబర్ వరకు ఎనఫ్ టాపిక్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇదొక 4, కమింగ్ ఇయర్ 12 కనీసం 16-18 టాపిక్స్ 18 టైమ్స్ మనం కలుస్తాం అనేటువంటిది. నేనొక్కడినే కాదు. మిగిలిన బ్రదర్స్ కూడా మాట్లాడతారు. అందరం కలిసి నేర్చుకుంటాము. సో, యాక్చువల్‌గా ఐ రిక్వెస్టెడ్ జోసెఫ్ టు టేక్ ద ఫస్ట్ సెషన్. అయితే మళ్ళీ నా దగ్గరికి వాలీ వచ్చిందనమాట. సో, నేను మళ్ళీ దీన్ని టేకప్ చేయాల్సొచ్చింది. బట్ ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ. యెస్. బిబ్లికల్ మ్యాన్‌హుడ్. నేను చాలా చప్పగా అనిపించొచ్చు మీకు ప్రెజెంటేషన్. ఏమనుకోకండి. చప్పగా అంటే కలర్‌ఫుల్‌గా అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ దిస్ ఈస్ గుడ్. యెస్. యాహ్! మీ దగ్గర బైబిల్స్ ఉంటే పర్లేదు. లేకపోయినా సరే పర్లేదు. 1:26 ఆదికాండం 1:26. ఆ!
దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు ఏలుదురుగాక. సో చేయుదము, ఏలుదురుగాక. ఎలా చేయుదుము? మన స్వరూపము మన పోలిక. ఇంగ్లీష్లో కూడా మనం చూడొచ్చు. గాడ్ సెడ్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్, ఆఫ్టర్ అవర్ లైక్నెస్, and let them have dominion over the fish of the earth, so and so, so and so, so and so. Okay. So దేవుడు చేసినటువంటి ఈ ఆలోచన, దేవుడు చేసినటువంటి తలంపు, వీళ్ళని చేయడానికి దేవుడికి ముందుగానే ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశ్యం ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏలడానికి ఆయన ఎవరిని చేశాడు అనంటే నరులని చేశాడు. అంటే ఈ పర్పస్ని మీట్ అవ్వడానికి ఆయనకి ఈ పర్సన్స్ రెడీ అవడం అనేటువంటిది ఆయనకి ఇష్టమైంది. ఆ చేసేటువంటి మనుషులు కూడా ఎలా ఉండాలి అనంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి. నేను దీనిలో నుంచి ఏమేమి ఆలోచనలు తీసుకున్నానంటే ఈ 3 ఆలోచనల్ని తీసుకున్నాను. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నన్ను చేయడానికి ఆయనకి ఒక ఉద్దేశ్యం ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి నేను చేయబడ్డాను. మనకి ఉన్నటువంటి ఆలోచనలు అన్నమాట, ఉండాల్సిన ఆలోచనలు అన్నమాట. దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకురావడానికి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ వేయడానికి కారణం ఏంటి అనంటే ఆయనకి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది ఆయనకి. నాకు ఈ వాక్యం చదివిన ప్రతిసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. నా మీద ఎందుకు ఇంత మైండ్ పెట్టాడు దేవుడు? నాకు భూమి మీద ఇంత గొప్ప పర్పస్ ఎందుకు పెట్టాడు దేవుడు? అంటే తనకున్నటువంటి ఈ గ్రాండ్ ప్లాన్లో నాకు షేర్ ఇచ్చాడు. సరిగ్గా చెప్పాలి అనంటే ఈ భూమి మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాని మీద గవర్నెన్స్, దాని మీద ప్రభుత్వాన్ని నిలిపి ఉంచడానికి భూమి మీద దేవునికి పార్ట్నర్ ఎవరు అనంటే నేను, అంటే మనం. సో ఇది దేవుని పర్పస్ మన పట్ల, దేవుని ప్లాన్ అన్నమాట. ఆ పర్పస్ని మీట్ అవ్వడానికి, ఆ పర్పస్ కోసం దేవుడు చేసినటువంటి మనిషి. అయితే ఇక్కడితోటి అయిపోయిందా అనంటే ఇక్కడితోటి అయిపోలేదు. దేవుడు ఏం చేశాడు అనంటే దేవుడు ఏం చేశాడు? వెంటనే పక్కనే ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదివినట్లయితే చూసా ఏమంటున్నాడు 27లో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఈ క్రియేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వెంటనే ఏం చేశాడు అనంటే జెండర్స్ని చేశాడు. పోలిక స్వరూపం గురించి మాట్లాడేటప్పుడు, ఏలాలి అనే ఉద్దేశం గురించి మాట్లాడేటప్పుడు, వీళ్ళని ఈ భూమి మీద నా రిప్రజెంటేటివ్స్గా పెట్టుకుంటాను అని మాట్లాడేటప్పుడు, వీళ్ళు నా కుటుంబం అని మాట్లాడేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే జెండర్స్ని కూడా స్పెసిఫై చేసి పెట్టాడు. ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడతాను. ఒక విషయం ఏం మాట్లాడతాను అని అంటే 1 సెకండ్.
ఒక్క క్షణం. ఐఎమ్ లుకింగ్ ఫర్ మై వైట్ బోర్డ్ ప్లీజ్. యా, నేను దాని మీద రాయడం కోసం అని చెప్పి చూసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు మనకి ఇమేజ్ ఇచ్చాడు, లైక్నెస్ ఇచ్చాడు. ఆయన పర్పస్ ఏంటి అని అంటే రూల్ ఓవర్ అని అంటున్నాడు. దేవుడు తన పోలికని స్వరూపాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆయన మనతోటి తనకున్నటువంటి సంబంధం మాట్లాడుతున్నాడు. ఐఎమ్ యువర్ ఫాదర్ అని అంటున్నాడు. మీరు నా తరఫున రూల్ చేయాలి అని అంటున్నాడు కాబట్టి హీ ఈస్ ద కింగ్, హీ ఈస్ ద గవర్నమెంట్. సో ఆయన మనిషితో తనకున్న రిలేషన్ తండ్రిగాను రాజుగాను కనబరుచుకుంటున్నాడు అని అంటే ఎవరితో కనబరుస్తున్నాడు అని అంటే అక్కడ వాక్యం 27వ వచనం స్పెసిఫై చేస్తుంది, జెండర్స్ స్పెసిఫై చేస్తుంది. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. అంటే జెనసిస్లోనే దేవుడు తన ఆలోచనని స్పష్టం చేశాడు. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆ మనిషికి తాను ఫాదర్, ఆ మనిషికి తాను రాజు, రాయల్టీ. అయితే వాళ్ళెవరు అనంటే దేవుడు మగవాడికి మాత్రమే పరిమితం చేయకుండా ఏమంటున్నాడు అనంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని అంటున్నాడు. ఈ మాటలు మనల్ని ఆలోచింపచేయాలి. చాలాసార్లు వాక్యాన్ని పరిశీలన చేసేటప్పుడు అసలు నేను దేవుని సన్నిధిలో నా స్థానం ఏంటి, దేవుని సన్నిధిలో పురుషుడిగా నా స్థానం ఏంటి, ఎందుకు ఈ మాట పురుషుడు అనే మాట వాడాల్సి వస్తుంది? ఎందుకంటే బైబిల్ స్పెసిఫై చేసింది కాబట్టి. బైబిల్ ఏమని స్పెసిఫై చేస్తుంది? జెండర్స్ ఉన్నాయని స్పెసిఫై చేస్తుంది. ఎక్కడ క్రియేషన్లోనే మన గురించినటువంటి ప్రణాళికని ఎగ్జిక్యూట్ చేసేటువంటి సమయంలోనే దేవుడు చాలా స్పష్టంగా జెండర్స్ని స్పెసిఫై చేశాడు. దీనిలో ఏ విధమైనటువంటి తేడా లేదు. సో జెండర్స్ని స్పెసిఫై చేస్తున్నాడు దేవుడు అనంటే మనకి కలగాల్సినటువంటి స్పృహ ఏంటి అనంటే నేను ఒక్కడనే కాదు ఈ భూమి మీద, నాతో పాటు మరో జెండర్ అనేటువంటిది భూమి మీద స్పెసిఫై చేయబడింది. అంటే బహుశా రెండై ఉండాలి. ఏమై ఉండాలి అనంటే ఒకవేళ నా నీడ్ అదర్ జెండర్కి ఉండాలి, లేదా అదర్ జెండర్ నీడ్ నాకుండాలి. అంటే నాకు అవతలి జెండర్ కావాలి, అవతలి జెండర్కి నేను కావాలి. ఏదో మొత్తానికి ప్రణాళిక. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు మనకు ఇచ్చినటువంటి ప్లేస్ అన్నమాట ఇది. అందుకే నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటే మళ్ళీ వచనం దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడు అని అంటే దేవుడు ముందుగానే డిఫైన్ చేశాడు. దేవుడు ముందుగానే డిఫైన్ చేశాడు. దేన్ని డిఫైన్ చేశాడు? ఈ డిఫైన్ అనే మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చిందో చెప్తాను మీకు. 2వ అధ్యాయంలోనికి వెళ్ళామనుకోండి. 2వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? 19వ వచనంలోనమాట దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఏం జరిగింది ఇక్కడ? గివింగ్ నేమ్స్ జరిగింది. నామిన్క్లేచర్. సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. ఏమనంటామంటే దీన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పీషీస్ అనమాట. ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా వర్గీకరణ చేస్తున్నాడు. వర్గీకరణ చేసి వాటి విభాగాల చొప్పున వాటికి పేర్లు పెడుతున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అనంటే ఆదాము ఏ పేర్లు పెడితే ఆ పేర్లు వాటికి కలిగినాయి అంట. అంటే గాడ్ డిడ్ నాట్ కరెక్ట్ హిమ్, గాడ్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ హిస్ వర్క్. ఆదాము చేస్తున్నటువంటి పనిలో దేవుడు జోక్యం చేసుకోలేదు. ఆదాము పెట్టినటువంటి పేర్లు వెల్ అండ్ గుడ్ అని అన్నాడు దేవుడు. అంటే
పేర్లు పెట్టేటప్పుడు ఏం చేస్తాము? మనం వాటి యొక్క స్వరూప స్వభావాల్ని బట్టి వాటికి మనం పేర్లు పెడతాం. అంటే వాటిని మనం నిర్వచిస్తాం. అది ఏం చేయబోతుంది, ఎలా తయారు చేయబడింది, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉండబోతుంది. సో దేవుడు మనిషికి ఈ స్పృహని కలిగించాడు, లేదా మనిషి దీన్ని చేయగలుగుతున్నాడు అని అంటే, డిఫైన్ చేయటం అనేటువంటిది నిజానికి ఎక్కడ ఆరంభమైంది అని అంటే దేవుని దగ్గర ఆరంభమైంది. దేవుడు మనిషిని ఎలా ఉండాలి అనేటువంటిది డిఫైన్ చేశాడు. మనం వెనక్కి వెళ్తే మొదటి రోజు నుండి 5వ రోజు వరకు చూసుకుంటా వస్తే కలిగినటువంటి ఆయా రకాల జీవులు అనమాట. వాటన్నింటినీ దేవుడు ఏం చేశాడంటే డిఫైన్ చేశాడు. ఇప్పుడు వాటికి పేర్లు పెట్టినప్పుడు ఆదాం ఏం చేశాడంటే ఆ డెఫినేషన్స్ని బట్టి నేమ్స్ తీసుకుని వచ్చాడు బయటికి. నిర్వచనం అనమాట. అందుకని అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచన చొప్పున ఆదాముకి తనలాంటి మరో ప్రాణి అక్కడ కనబడలేదు. తనని ఎలా నిర్వచించుకోగలిగాడో ఆ నిర్వచనానికి మ్యాచ్ అయ్యేటువంటివి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు కనబడలేదు. తనకి ఆ విషయం అర్థమైంది. సో నేను అందుకనే దీనిలో నుంచి ఈ 1:28 దగ్గరికి వచ్చినప్పుడు 27 దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ జెండర్స్ని దేవుడు డిఫైన్ చేశాడు. ఎవరు ఎలా ఉండాలి అనేటువంటిది, ఎవరు ఏమై ఉండాలి. అందుకనే ఆయన సృజించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించారు. దేవుడు కోరుకున్నాడు ఈ విషయం. ఎందుకు కోరుకున్నాడు? నరులను సృజించినప్పుడు వాళ్ళు ఈ భూమిని ఏలాలి అనుకున్నాడు. అక్కడితోటి అయిపోయింది ఆయన ప్రణాళికనంటే గనక మనం చూసినట్లయితే 28లో ఉంటాయి మాటలు. మీరు 28 ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ముందేమంటాడంటే వారిని ఆశీర్వదించాడు అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, భూమిని నిండించడానికి, దీన్ని మొత్తాన్ని సబ్జుగేట్ చేసుకోవడానికి, సబ్డ్యూ చేయడానికి దేవుడికి అర్థమైన విషయం ఏంటి అని అంటే, చూసిన విషయం ఏంటంటే, ఆయన కోరుకున్న విషయం ఏంటంటే జెండర్స్ అవసరం. ఈ జెండర్స్ అనేటువంటిది దేవుని డెఫినిషన్లో, దేవుని ప్లాన్లో, దేవుని పర్పస్లో బిల్ట్-ఇన్. ఇది మనకు అర్థం కావాల్సింది. నేను పురుషుడిగా చేయబడ్డాను అని అనుకునేటప్పుడు ఎస్ ఐఎమ్ ఏ మ్యాన్. ఎట్ ద సేమ్ టైం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్ దెర్ ఇస్ ఎ ఉమెన్. జెండర్ స్పెసిఫిక్ అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకనే నేను ఊరికనే ఈ మాటలు నేను ఎందుకు ఇట్లాగూ పెట్టుకుంటాను అని అంటే గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో పెడతాను అనమాట. ఇట్లాగూ అన్ని డీలు అన్ని పీలు పెట్టడం అనమాట. ఏంటి అనంటే హీ డిఫైన్డ్, హీ డిజైర్డ్ అండ్ హీ డిజైన్డ్. డెఫినిషన్స్, నిర్వచనాలు ఆయనవి, కోరిక ఆయనది, దానికి ఉన్నటువంటి నమూనా కూడా ఆయనదే. నాకు కలిగేటువంటి ఆలోచన అనమాట, నాకు కలుగుతున్నటువంటి ఆలోచన అనమాట. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. నేను ఆల్రెడీ ఆ మాట వాడేశాను. ఏ మాట వాడాను అని అంటే బహుశా నేను ఉమెన్కి అవసరం, ఉమెన్ నాకు అవసరం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానంటే 26 నుండి 28 వరకు, 28 తర్వాత 29, 30 వరకు మాట్లాడుతూ ఉన్నాను. అంటే నాకు ఉమెన్ అవసరం కాబట్టి నాలో ఏదైనా లోటు ఉందా, నాలో ఏదైనా లోపం ఉందా? నో. సతీష్ గారు నో అని అంటున్నారు. అసలు లోపం ఉంది అని అనుకోవడానికి ఎంత కష్టంగా ఉందో అసలు. వరప్రకాష్ ఏమో కుడ్ బి ఫర్ షూర్ అంట. ఆహా, ప్రసాద్ గారేమో ఎస్. శాంసన్ గారు కూడా ఎస్ అని అంటున్నారు. లోపం ఉందా, లోటు ఉందా? మీరు మాటలు మార్చొచ్చు కావాలంటే. నీ మాట కరెక్ట్ కాదు అని వేరే మాట మీరు వాడొచ్చు. లారెన్స్ గారు ఎస్ అని అంటున్నారు.
లోపం ఉంది అని అంటే దేవుడు లోపంతో చేశాడని అనుకోవాల్సి వస్తుంది మళ్ళా. ఓకే, లోటు వేరు, లోపం వేరు, లోటు వేరు. లోపం వేరు లోటు వేరు. ఓహో, వెరీ గుడ్, మళ్ళీ బాగా చెప్పారు మీరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినేషన్స్ బాగా చెప్పారు. లోటు వేరు లోపం వేరు. ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు మనలో లోటు ఉందా లోపం ఉందా? దేవుడు చేసినప్పుడు లోపం లేదు, తర్వాత లోపం వచ్చింది పాపం చేసిన తర్వాత. లోటు ఉండొచ్చేమో బహుశా, ఒకవేళ దేవుడు చేసినప్పుడు లోటు ఉందో లేదో. మీరు ఒక మాట మీరు ఒక మాట చెప్పండి. 2:18 దేవుడు మంచిది కాదు అని అన్నారు. స్త్రీ లేనిది లోపం ఉందన్న. ఆ? స్త్రీ లేకుండా లోపం ఉంది. స్త్రీ లేకుండా లోపం ఉందా? మరి సతీష్ గారు అంటే వాడినటువంటి ఒంటరిగా డెఫినేషన్స్ ఉండడం మంచిది గుర్తుపెట్టుకుని కాదు. మీరు మాటలు మాట్లాడాలి. లోపం ఉందా లోటు ఉందా? మానవుడు లోటు ఉందన్న. సంపూర్ణుడు కాడు, లోటు మనిషి లోటు సంపూర్ణుడు సంపూర్ణుడు కాడు కాదు, అని మానవుడు దేవుడు సంపూర్ణుడు కాదు. ఎవరు? లెముయల్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఆ. లెముయల్ గారు, మానవుడు సంపూర్ణుడు కాదు. కాదు అని ఓకే, అవసరత మానవుడు ఉంది. సంపూర్ణుడు కాదని. ఓకే, లోటు ఉందన్న. లోపం కాదు కానీ లోటు ఉంది, మానవునికి లోటు లోటు ఉంది. ఉంది. మ్యాన్ అలోన్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్, మ్యాన్ అండ్ ఉమెన్ ఈస్ ఫుల్, మ్యాన్ ఇన్కంప్లీట్ విదౌట్ ఉమెన్. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అంటే పర్పస్ కానీ ప్లాన్ కానీ అది నెరవేరాలంటే కంపల్సరీ లోటు ఉంది కాబట్టి అది. వారిద్దరు ఏక శరీరం అవుదురు అని ఉంది కనుక ఓకే, వారిద్దరు We ఏక are not complete. శరీరం అవుదురు అని ఉంది కనుక సరే, ఒక్క నిమిషం. రాజు మాట్లాడండి మీరు ఒకసారి. అన్న అంటే మీరు చెప్పారు కదా ఫస్ట్ పాయింట్ లో, గాడ్స్ ప్లాన్ అంటే ఆయన ఉద్దేశము, గాడ్స్ పర్పస్ ప్లాన్ ఇది ఉంది కదన్నా, అది నెరవేరాలంటే కంపల్సరీ లోటు ఉంది కాబట్టి ఇది మంచిది కాదని అక్కడ అన్నాడు. ఆ ఉద్దేశం నెరవేరాలని, ఆ ఉద్దేశంతో దేవుడు అక్కడ మాట్లాడినట్టు అర్థం చేసుకుంటున్నాను. ఓకే, అంటే సరే, పురుషుణ్ణి ఇక్కడ చేసినప్పుడే గాడ్స్ ప్లాన్ కంప్లీట్ కాలేదు. గాడ్స్ ప్లాన్ కంప్లీట్ కాలేదు. పురుషుణ్ణి ఒక్కనే చేసినప్పుడు గాడ్స్ Okay. ప్లాన్ కంప్లీట్ కాలేదు. స్త్రీని కూడా చేస్తేనే కంప్లీట్ అవుతుంది అనేది నా ఆలోచన. ఓకే, నాదొక రిక్వెస్ట్, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు అన్మ్యూట్ చేసుకోవద్దు దయచేసి. ఇక్కడ అర్జున్ గారు ఏం పెట్టారంటే, మ్యాన్ నీడ్స్ ఎ కంపెనీ. మ్యాన్ నీడ్స్ ఎ కంపెనీ. మీరు వీటికి కూడా స్పందించవచ్చు. తర్వాత దాయసాగర్ గారు ఏమంటారు, దేవుని రాజ్యం కోసం పెళ్లి చేసుకుని వాళ్ళ గురించి ఇలా ఆలోచించాలి. ఓకే, అన్న, అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక్కరి ద్వారా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఇంకో నీడు ఉన్నదని నేను అనుకుంటున్నాను. దేవుని గుణ లక్షణాలు ఫుల్ఫిల్ కావటం లేదా? ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు అన్ని ఒక్కరి ద్వారా జరగట్లేదు కాబట్టి. తమ్ముడు, మళ్ళీ ఒకసారి గుణ లక్షణాలు అన్న మాట వాడుతున్నారు మీరు, దాని గురించి చెప్పాలి. ఎవరో ఒక బ్రదర్ ఏమంటారంటే, సాటి అయిన సహాయం లేకపోతే లోటే కదా. ఓకే, ఉమెన్ లేని లోటు మ్యాన్ కి ఉంది. నైస్. పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మ్యాన్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఉమెన్. ఒక్క నిమిషం వస్తున్నాను బ్రదర్ సతీష్ గారు, ఒక్క నిమిషం. దేవుని గుణ లక్షణాలు, వన్ ఫ్యామిలీ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫ్యామిలీ. అదేంటి మరి? పాల్ ఉమెన్ లేకుండా ఉన్నారు కదా, మీరు పాల్ని తీసుకుని వచ్చారు ఆల్రెడీ. అడ్మిన్ అంటే ఎవరు? తర్వాత వన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. జయప్రకాష్, చిరంజీవి, ఓకే, అడ్మిన్ చిరంజీవి. ఆయన చేయాలి అనుకున్న పర్సన్ అన్నది ఓన్లీ ఆదమ్ అండ్ ఈవ్ తో సరిపోదు. సో కాబట్టి మీరు పాలించి హౌ మ్యాన్ ఐడెంటిఫైడ్ ఇన్కంప్లీట్ ఇన్ జాన్ 2, బోత్ ఆర్ ఇన్కంప్లీట్ విదౌట్ ఈచ్ అదర్. ఓకే, ఎస్, బోత్ ఆర్ ఇన్కంప్లీట్ విదౌట్ ఈచ్ అదర్. లాస్ట్ సతీష్ గారు మీరు ఏదో చెప్పబోయారు, ఆపే నేను చెప్పండి. దేవుడు నరుణ్ణి చేయడం అనంటే పురుషుడు స్త్రీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. నరుడు అని అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు ఉన్నారు. ఓకే, కాబట్టి ఇద్దరుని చేసినప్పుడే కంప్లీట్ అవుతుంది గాడ్స్ ప్లాన్. నరుడి విషయంలో
ఆ, గాడ్స్ ప్లాన్ కంప్లీట్ అనేది పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని చేసినప్పుడే అవుతుంది. ఓకే. బాగుంది. సరే, ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని దాని దగ్గరికి తీసుకుని వస్తున్నాను. నేను మధ్యలో ఎందుకు ఆపి ఈ క్వశ్చన్స్ వేశాను అని అంటే మీకు ఆ, కొంచెం బ్రేక్ కోసం అన్నట్లుగా చేశాను. ఎస్. 27 ప్రకారం ఇంకా ఆది ఇంకా కాండం ఇంకా 1:27 ఇంకా ఆన్సర్స్ ప్రకారం. వస్తున్నాయి. ఇంకా ఆన్సర్స్ వస్తున్నాయి. ఇంకా ఆన్సర్స్ ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. ఓకే, ఉమెన్ లేకుండా 128 ఈస్ ఫుల్ఫిల్డ్ విత్ బోత్. దేవుని గుణలక్షణాలకు మనిషి సృష్టి సంబంధం లేదు. సురేష్ గారు, ఓకే. సహాయం కోరుకోవడం అంటే ఏదో మనిషి ఏదో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా. డస్ దట్ ఇంప్లై ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్కంప్లీట్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ పర్సన్? స్పర్జన్ వచ్చావా? ఓకే. గాడ్ పర్పస్లీ క్రియేటెడ్ వన్ ఆఫ్టర్ వన్. ఉమెన్ లేకుండా అంటే పాల్ లైఫ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఓకే, గుడ్. బాగుంది. చాలా మంచి మంచి థింగ్స్ మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు నరుడు ఒంటరిగానే ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం నువ్వు వాని కొరకు చేయదు అనుకున్నాను. స్పర్జన్ రైజ్ చేసినటువంటి దానికి మళ్ళీ ఆన్సర్ వస్తాను. మంచిది కాదు. సతీష్ గారు అన్నట్టుగా అప్పటికి ఇంకా సృష్టి కంప్లీట్ కాలేదు. సృష్టి కంప్లీట్ అవ్వడం అంటే కనుక, లేదా మనిషిని తయారు చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఒక పక్కన మ్యాన్ని తయారు చేయాలి, ఇంకో పక్కన ఉమెన్ కూడా తయారు చేయాలి, అప్పుడే సృష్టి అయినట్టు. అదే మీరు అంటున్నటువంటి మాట. ఓకే. సో అయితే ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, జెండర్స్ ని సెపరేట్ గా ఉండడం కోసం మాట్లాడటం లేదు. మీరు గమనించాల్సినటువంటి విషయం, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు. ఇది అక్కడ పాయింట్. జెండర్ స్పెసిఫికే, కానీ ఈ జెండర్ని దేవుడు మంచిది కాకపోవడం అనేటువంటిది దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రిలేషన్ కూడా దేన్ని ఉద్దేశించి అనంటే, 1:26లోను 1:28లోను ఉన్నటువంటి విషయాలు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, భూమి మీద మనిషికి ఒక స్పెసిఫిక్ రోల్, స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ ప్లాన్ పెట్టాడు. పెట్టినప్పుడు ఊరికనే మగవాడిని ఊరికనే స్త్రీని తయారు చేసి అలా పడేయడం కాదు దేవుని ఉద్దేశం. జెండర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అనంటే ఇన్ రిలేషన్ టు వన్ అనదర్, ఒకరికొకరికి సంబంధం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంటే ఆ సంబంధంలో మాత్రమే నాట్ గుడ్ అనేటువంటిది ఏమవుతుంది అని అంటే గుడ్ అవుతుంది. ఇన్కంప్లీట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. మనకి అర్థం కావాల్సినటువంటి విషయం అంటే, దేవుని పర్పస్ ప్రకారం నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ జరగాలి అనంటే ఈ భూమి మీద నేను దేవుని దృష్టికి గుడ్ అవ్వాలి అనంటే ఇన్ రిలేషన్ టు. అందుకే ఇందాక నా మాటల్ని సతీష్ గారు చాలా ప్రాపర్గా డిఫైన్ చేసి పెట్టారు. అది లోపం కాదు, లోటు అని చెప్పి. అంటే అసంపూర్ణత సంపూర్ణత వైపుకి. నేను అందుకనే ముందుగానే ఒక మాట వాడాను, నీడ్ అనేటువంటిది. నాకు నా అవసరం ఏంటి అనంటే, నన్ను కంప్లీట్ చేసేది, లేకపోతే కొంతమంది బ్రదర్స్ వాడారు ఫుల్ఫిల్ చేసేటువంటిది ఒక అదర్ జెండర్ అవసరం. అందుకే ఏమంటున్నాడు అనంటే, సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకున్నాను. వన్స్ అగైన్ స్పెసిఫిక్ అనమాట అది. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, నేను కావాలని చెప్పి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నానంటే, ముందు ఎవరు చేయబడ్డారు? ఆదాం ఎక్కడి నుండి చేయబడ్డాడు? మంటిలో నుండి.
మంటిలో నుండి చేయబడ్డాడు. మరి అంటే ఆదాము ముందు చేయబడ్డాడు కాబట్టి నెక్స్ట్ చేయబడింది ఎవరు? స్త్రీ. స్త్రీ చేయబడింది. ఇప్పుడు చెప్పండి, ఇలాగూ ముందు వెనకలుగా చేయబడడాన్ని బట్టి ఇద్దరిలో ఏమైనా తేడా ఉందా? ప్రేమ్ కుమార్ గారు ఏమంటారంటే గాడ్ పర్పస్లీ క్రియేటెడ్ వన్ ఆఫ్టర్ వన్. ఏమని చెప్పండి, ఎవరు చెప్తారు? లేదు శాంసన్ గారు అనడం. ముందు వెనకలుగా చేయడాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఏమి తేడా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ కావాలని చెప్పి ప్రైజ్ చేస్తున్నాను. ఆదామునేమో మంటిలో నుండి దేవుడు తయారు చేశాడు, హవ్వనేమో ఏమంటున్నాడు ఇక్కడ? ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి అని చెప్పని అంటున్నాడు. సో దీని వలన మనకి అర్థమయ్యేటువంటిది ఏమైనా ఉందా? లేకపోతే ఉమెన్ లేనట్టు. బనీ చెప్పండి. మెన్ లేకపోతే ఉమెన్ లేనట్టుగా అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ప్రక్కటి మనసులో నుంచి వచ్చింది కాబట్టి మ్యాన్ లేకపోతే ఉమెన్ లేదు అని చెప్పి, అదే మీరు అన్నది. కొన్ని ఒక్క నిమిషం బన్నీని కంప్లీట్ చేయనివ్వండి. బన్నీ ఒక మాట చెప్పండి. అంటే ఫస్ట్ దేవుడు మెన్ క్రియేట్ చేశాడు కాబట్టి వితౌట్ మెన్ ఉమెన్ లేదని అనుకుంటున్నాను అన్న. ఓకే. అనిల్ ఆనంద్ ఏమంటున్నారు తెలుసా? ఆదామును చేసేటప్పుడే అతనిలో హవ్వ ఉంది. ఎస్ అన్న, ఎస్ ఐ అగ్రీ విత్ దిస్. ఆహా, అతనిలో ఆల్రెడీ హవ్వ ఉంటే మరి దేవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి అనాల్సిన అవసరమే ఉంది. అంటే ఆల్రెడీ యాడమ్ కంప్లీట్ అని అర్థం. తర్వాత అబ్రహాం గారు ఏమంటారంటే జెండర్ ఈజ్ బయోలాజికల్, ఇట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ స్పిరిచువల్లీ. తర్వాత నాగయ్య ఏమంటారంటే మ్యాన్ ఈజ్ హెడ్ అండ్ ఉమెన్ ఈజ్ పార్ట్ ఆఫ్ బాడీ. ఏమైనా సరే హెడ్డే. దయాసాగర్ హ్యాండ్ రైజ్ చేశారన్న. యు వాంటెడ్ టు షో. దయాసాగర్ గారు మాట్లాడండి మీరు. అన్న ఏం లేదన్న, నాకు ఒక ప్రీచర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. అంటే దేవుడు మన తలలో నుండి కానీ కాళ్ళ నుండి కానీ అవ్వని తీసుకురాలి. అంటే మనతో మనకంటే పైన కానీ మనకంటే కింద కాదు, మనతో పాటు సమానం, అంటే కో ఈక్వల్ అని ఒక మాట గుర్తొచ్చింది, చెప్దాం అనుకున్నా. ఓ ఫైన్ ఫైన్, అలాగే అలాగే. ఓకే, బాగుంది. ఒకరినొకరిని ఇంటర్ డిపెండబుల్ గా చేశాడు అనేది నా ఉద్దేశం. ఒకరినొకరిని ఇంటర్ డిపెండబుల్ గా చేశారు. ఎవరి మాట మాట్లాడింది ఇంటర్ డిపెండబుల్? ఎవరు మాట్లాడింది ఈ మాట? పాల్సన్. ఓ పాల్సన్. ఓకే, పాల్సన్. ఫైన్, బాగుంది. మనం చేయలేంది సి మాత్రం చేయగలిగే విషయాలు. సాగర్ బాగున్నావా? మనం చేయలేంది స్త్రీ మాత్రమే చేయగలదా? సాటి అయిన సహాయం అని మాట్లాడుతున్నాం కదా. సాటి అయిన సహాయం అని మాట్లాడుతున్నాం కాబట్టి. అయ్యా, అంటే నేను చేయలేని దాంట్లో తను చేయగలుగుతుంది కాబట్టి. ఓకే, ప్రసాద్ ఏమంటారంటే ఇట్ షోస్ రిలేషన్షిప్ అండ్ ఈక్వాలిటీ. ఓకే, బాగుంది. వస్తున్నాను, ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ మ్యాన్ కాబట్టి అంటే మ్యాన్ బలవంతుడు, స్త్రీ కొంచెం బలహీన ఘట్టం అవుతుంది. అంటే మనిషి మట్టి నుంచి పూర్తిగా తయారు చేస్తాడు, మనిషి నుంచి ఒక ఎముక ద్వారా స్త్రీ తయారు చేయబడింది కాబట్టి తన బలహీనరాలని నేను అనుకుంటాను. ఓకే, అవును. మట్టి మెత్తగా ఉంటది, ఎముకేమో గట్టిగా ఉంటది కదా మరి. అంటే ముందు ఆదాం చేశాడు కదా, ఆదాం బలిష్టంగా ఉంటాడు. మేబీ తన నుంచి ఒక పార్ట్ కాబట్టి తను బలహీనరాలని నేను అనుకుంటున్నాను. బాగుంది. అసలు నేను మాట్లాడే కంటే ఎక్కువసేపు మిమ్మల్ని మాట్లాడినిస్తే మన ఆలోచనలన్నీ పంచుకోవడానికి బాగుంది ఇది.
నిజంగా బాగుంది. సరే, బా బా మంచి మంచి ఆన్సర్స్ చెప్తున్నారు. ఒకరి బలహీనత మరొకరు బలంగా ఉండడానికి. అంటే దేవుడు బలహీనతని కావాలని చెప్పి పెట్టించాడు అనుకోవాలా? There should be difference but not superiority. Otherwise, there is no purpose of creating two different genders. Okay. My wife is saying, ఆడోళ్లే గట్టోళ్ళు. ఓ దాసరి గారు, పురుషులు జాగ్రత్త. అన్నా సారీ. నా అనుమానం ప్రతి విండోలో కూడా ఈ విధంగా మీ పక్కన మీ భాగస్వాములు ఉండుంటారు. అందుకని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అన్నా తప్పించుకోలేమన్నా. ఆన్లైన్ వాళ్ళ పెట్టారు. వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకుని మాట్లాడండి, ఎందుకైనా మంచిది. అలా ఓకే, సరే. యూట్యూబ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దేవుడు ఒక మనిషి నుండి అందరినీ చేయాలి అని అనుకున్నాడు. బలహీనరాలు ఫిజికలీ బట్ నాట్ మెంటలీ కలిసి పని చేయడానికి. విమెన్ ఆర్ మెంటలీ స్ట్రాంగ్. గాడ్ వాంటెడ్ ఆడమ్ టు ఫీల్ ఉమెన్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. మేబీ ఆడమ్ ని దేవునితో, నీ అవ్వని సంఘంతో పోల్చడం వాళ్ళ అలా చేశారేమో. సరే, గుడ్. దిస్ ఇస్ గుడ్. ఇంకా చాలు. మీరు మాట్లాడినవన్నీ కూడా చాలా చాలా మంచి వ్యాలిడ్ థింగ్స్ మాట్లాడారు. ఒక్క పాయింట్ అన్న, యూట్యూబ్ లో వచ్చిన యూట్యూబ్ చెప్పు ప్లీజ్ చెప్పు. మ్యాన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఫర్ రీప్రొడక్షన్, అందుకోసం తన అవసరం అని. ఓహో, ఓకే. ఓకే, గుడ్, మంచిది. మీరు ఇవన్నీ కూడా ఓపెన్గా షేర్ చేస్తున్నారు. సంథింగ్. థ్యాంక్ యూ. ఇట్స్ హిస్ ప్లాన్. మేబీ ఆడమ్ని దేవుని. ఓకే, ఫైన్. కొన్ని థింగ్స్ మీరు గమనించుంటారు. నేను ఆన్సర్స్ కంక్లూషన్స్ ఇవ్వటం లేదు మీకు. ఎందుకు ఇవ్వటం లేదనేటువంటిది నేను మళ్ళీ తర్వాత మీతో చెప్తాను. స్త్రీ పురుషులిద్దరినీ దేవుడు చేసినప్పుడు ఈ ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ బట్టి ఏం చేశారంటే, కొంతమంది పండితులు, బైబిల్ పండితులు అన్నమాట, 2 బృందాలుగా చీలిపోయారు. ఇక్కడ ఒక్క నిమిషం. స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, అది మీకు ఇబ్బంది లేకుండా ఉంటాను కానీ కరెక్ట్ చేస్తాను కావాలని చెప్పి. ఏమని తయారైనవి అంటే వాదాలు, 2 వాదాలు. ఈ 2 వాదాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. దీని గురించి ఖచ్చితంగా ఒక కంప్లీట్ సెషన్ మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. సో కొంచెం థియలాజికలీ ట్రైన్డ్ పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి మనతో పాటుగా వాళ్ళు మాట్లాడొచ్చు బహుశా. ఈ మాటని మీరు గమనించినట్లయితే కాంప్లిమెంట్, COMPLE అంటే అర్థం ఏంటి అనంటే విచ్ కంప్లీట్స్ అని చెప్పి అర్థం. ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని వాని కోసం చేస్తాను అనంటే, మనం అనుకున్నట్లుగా మనిషిలో లోటుంది, ఆ లోటుని నింపడం కోసం అని చెప్పి దేవుడు స్త్రీని తయారు చేశాడు. సో ఇన్కంప్లీట్ టు కంప్లీట్ అనేటువంటిది కాంప్లిమెంటేరియనిజం అన్నమాట. సో దానిలో ఎంతసేపు రాకేష్, దానిలో ఎంతసేపు ఏ ధోరణి కనపడుతుంది అని అంటే, పురుషుడు మొదటగా చేయబడ్డాడు, అతనికి అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని తీర్చడానికి దేవుడు స్త్రీని తయారు చేశాడు కాబట్టి పురుషుడు పై స్థాయిలో ఉంటాడు, స్త్రీ ఎప్పుడు దిగువ స్థాయిలో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఈ విధమైనటువంటి అధికార క్రమం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది కాంప్లిమెంటేరియనిజం మాట్లాడుతున్నటువంటి ఆలోచన, బేసిక్గా మాట్లాడుతున్నటువంటి ఆలోచన. అయితే పోలికని స్వరూపాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్స్ అనేటువంటిది ఇగాలిటేరియనిజం మాట్లాడుతుంది. ఇద్దరు ఈక్వల్స్ అనేటువంటిది అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగానూ కూడా పైన కింద అనేటువంటి భావన రాదు అనేటువంటిది మాట్లాడతారు అనమాట. ఇద్దరు ప్రభు సన్నిధిలో సమానమే అని అంటారు అనమాట. వాళ్ళిద్దరు ఈక్వల్స్, డిఫరెంట్ అంతవరకే అని అంటారు అనమాట.
అది వాళ్ళు ఆలోచన చేసేటువంటి ఆలోచన. ఇది ప్రపంచం అంతా కూడా 2 ముక్కలుగా చీలిపోవడానికి కుదిరినటువంటి పరిస్థితి అనమాట. చీలిపోయారు. నిజంగా చీలిపోయారంటే నిజంగా చీలిపోయారు. పెద్ద పెద్ద పండితులు సైతం ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళుగా కనబడతారు మనకి. ఎలాగూ మనం దీని నుంచి తప్పించుకోవడం అనంటే, తప్పించుకోవడం అనేటువంటి దాని గురించి బహుశా ఆ 2 ఆలోచనలు మాట్లాడేటప్పుడు నేను కూడా ఆ క్లాస్‌లో ఉంటాను కాబట్టి నా ఆలోచనను కూడా పంచుకుంటాను. కానీ మనం మాట్లాడేటప్పుడు కూడా మన ఆలోచనల్లో కూడా ఈ ధోరణి కనబడుతుంది. మీరు గమనించారో గమనించలేదో. ఏంటి అనంటే మేకప్ గురించి మాట్లాడాను నేను. నేను కావాలని చెప్పే మట్టి గురించి, ఎముక గురించి మాట్లాడాను. నిజానికి ప్రక్కటెముకలు అనేటువంటి దాన్ని 2 రకాలుగా ట్రాన్స్‌లేట్ చేస్తారనమాట. ఫ్రమ్ హిస్ సైడ్ అని అంటారు. పక్క నుండి, పక్కటెముకలని కాదు. ప్రక్క నుండి అని చెప్పి. ప్రక్కటెముక అనేటువంటి మాటని కొంతమంది సపోర్ట్ చేస్తారు. ప్రక్క నుండి అనేటువంటి దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఏమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మేకప్ గురించి మనం మాట్లాడాలి అనంటే ఇద్దరు సేమ్. ఇద్దరు సేమ్. దానిలో డౌట్ లేదు. సేమ్ అయితే ఏంటి? వాళ్ళిద్దరూ డిఫరెంట్ అయితే ఏంటి? 2 జెండర్స్ కాబట్టి ఇద్దరు డిఫరెంట్. 2 జెండర్స్ కాబట్టి ఇద్దరు డిఫరెంట్. నేను ఎర్లీగా ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాను అనంటే, మన థాట్ ప్యాటర్న్‌లో కొన్ని థింగ్స్ ముందుగానే సెటిల్ అయితే రానున్నటువంటి రోజుల్లో మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవడానికి కుదురుతుంది అన్న ఉద్దేశ్యంతో నేను మాట్లాడుతున్నాను. స్త్రీని గాను, పురుషుని గాను వారిని సృజించెను అని చెప్పి చెప్తున్నాడనంటే అర్థం ఏంటనంటే వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే ఏమంటున్నాడు అనంటే 21లోకి వచ్చినప్పుడు 22, 23 చూస్తే గనక ఏమనుందో చూసారా? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మేమిద్దరం ఒకటే. వీఆర్ వన్. ఈ వన్ అనేటువంటిది దీనిలో కనబడుతుంది మనకి. మళ్ళీ మీరు గమనించాలి. ఇక్కడ ఈయన మనం ఎంతసేపు ఏమంటామంటే పాట పాడుతున్నాడు అని అంటాం. లేకపోతే అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నాడు, ఆమెను చూసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు అని అంటాం. నిజానికి అక్కడ ఏం జరుగుతుంది అనంటే ఆదాము తానెవరో చెప్పుకుంటున్నాడు, ఆమె తనలాంటిదే అని కూడా చెప్పుకుంటున్నాడు. డెఫినేషన్స్ అనమాట. మళ్ళీ అంతకుముందు ప్రపంచంలో ఉన్న వాటన్నింటినీ ఎలాగ నిర్వచించుకుంటూ వచ్చాడో ఇప్పుడు స్త్రీని చూసి కూడా ఆయన అదే పద్ధతిలో ఆమెను నిర్వచిస్తున్నాడు అనమాట. నేను ఈమె ఒకటే అని అంటున్నాడు అనమాట. వి బిలాంగ్ టు ద సేమ్ క్లాస్, వి ఆర్ ద సేమ్ స్పీషీస్, వి షేర్ ద సేమ్ ఫైబర్, సేమ్ టిష్యూ, లేకపోతే సేమ్ యాటిట్యూడ్స్, సేమ్ అట్రిబ్యూట్స్. ఇవి తను ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. లైక్నెస్ గురించి మాట్లాడుతున్నాడు, ఇమేజ్ గురించి మాట్లాడుతున్నాడు. మేమిద్దరమి ఒకటే అని అంటున్నాడు అనమాట. అంటే ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఐ బిలాంగ్ టు హర్, షీ బిలాంగ్స్ టు మీ లాగానమాట. ఆ యాక్సెప్టెన్స్, ఆ రియలైజేషన్ మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్, బాగుంది. అట్ ద సేమ్ టైం నేను ఆమె, ఆ డిఫరెన్స్ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఈ డిఫరెన్స్ ఎవరిచ్చారు అని అంటే ఇట్ ఈస్ గాడ్ గివెన్. దేవుడిచ్చినటువంటి డిఫరెన్స్ ఇది. దేవుడిచ్చిన డిఫరెన్స్ అయితే గనక ఈ డిఫరెన్స్ ఏమై ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి గుడ్. ఎందుకు? దేవుడు చూశాడు, దేవుడు ప్లాన్ చేశాడు, దేవుని ఆలోచన చొప్పున థింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఏమై ఉండాలి అని అంటే ఖచ్చితంగా జెండర్స్గా సృష్టించటం అనేటువంటిది దేవుని అద్భుతమైన, ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ప్రణాళిక. ఓకే ప్రకాష్, ఎంత టైము అన్న? మనకి Q&Aతో కలిపి వి స్టిల్ హ్యావ్ అనదర్ 1 hour. 9:30 1 hour అయితే నేను దాదాపుగా 1 hour దాటి మాట్లాడాను కదా. 1 hour మాట్లాడాను అంతేనా? 1 hour మాట్లాడాను. ఓకే, సో లాస్ట్ థింగ్స్ 1 or 2 థింగ్స్ మాట్లాడేసి నేను క్లోజ్ చేస్తాను. ఇది నేను కావాలని చెప్పి ముందుగానే చెప్తున్నాను. ఈ నేను ఆన్లైన్ రకరకాల సోర్సెస్లో చదువుతా ఉంటే నాకు కనబడినటువంటి విషయం అనమాట ఇది. అమెరికాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికాలో చాలా పెద్ద సమస్య అయిపోయింది ప్రస్తుతం. ఈ
అబ్బాయిగా పుట్టినటువంటి అతను అకస్మాత్తుగా ఒక ఫ్రాక్ వేసుకుని ఐ ఫీల్ లైక్ ఏ ఉమెన్ అని అంటే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయమని ఉంటుంది అనమాట అమెరికన్ గవర్నమెంట్ లేదా అమెరికన్ సొసైటీ. అంటే ఈ జెండర్ అనేటువంటిది బయలాజికల్ కావాల్సిన పని లేదు, జెండర్ అనేటువంటిది సోషల్ కూడా అంటుంది. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, కావాలని చెప్పి వెరీ బిగినింగ్లో ఈ మాటలు నేను ఫిక్స్ చేయాలని చెప్పి అనుకున్నాను. స్టీవెన్ వెడ్జ్వర్త్ ఏమంటాడు అని అంటే, మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ రియల్ కేటగిరీస్ అండ్ నాట్ సోషల్ కన్స్ట్రక్ట్స్. మనుషులు సమాజంలో పెరుగుతూ వాళ్ళ ఆలోచనల్ని బట్టి తయారు చేసుకున్నది కాదు జెండర్ అనేటువంటిది. మ్యాన్హుడ్ అండ్ ఉమెన్హుడ్ ఆర్ రియల్ క్రియేటెడ్ కాన్స్టిట్యూషన్స్. దేవుని చేత సృష్టించబడినటువంటివి. నాకేంటో మగాళ్ళగా డ్రెస్ వేసుకుందాం అనిపిస్తుంది, మగాళ్ళగా బతుకుదాం అనిపిస్తుంది అని ఎవరైనా ఒక ఉమెన్ అన్నంత మాత్రాన షీ విల్ నాట్ బికమ్ ఏ మ్యాన్. నా పురుషత్వం కానీ ఆమె స్త్రీత్వం కానీ దేవుని డిజైన్, దేవుని పర్పస్, దేవుని ప్లాన్. నాకు గాని ఆమెకు గాని దేవుడు తన పోలికని స్వరూపాన్ని ఇవ్వడం అనేటువంటిది అది ఆయన వండర్ఫుల్ ప్లాన్. ఆయన డెలిబరేట్గా కావాలని చెప్పి మనల్ని సృష్టించినటువంటి తీరిది. సో జెండర్ అనేటువంటిది బయలాజికల్, ఇట్ ఈస్ గాడ్ గివెన్. మనం గర్వించాల్సిన అవసరం లేదు, అతిశయించాల్సిన అవసరం లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతతో ఏం చెప్పగలగాలి అంటే, ప్రభువా నన్ను నీ పోలికలో పురుషునిగా సృష్టించావు అని నువ్వు చెబితే, నీ భాగస్వామి దేవుని వంక చూసి ప్రభువా నన్ను నీ పోలికలో స్త్రీగా సృష్టించావు, థ్యాంక్ యూ అని చెప్పగలగటం. ఇది ఒక కమిటీ ఆన్ అండర్స్టాండింగ్ ద బయాలజీ ఆఫ్ సెక్స్ అండ్ జెండర్ డిఫరెన్సెస్. చెప్పానుగా అమెరికాలో ఈ ఈ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో రకరకాల ఇష్యూస్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి రకరకాల కమిషన్స్ కమిటీస్ వేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, వాళ్ళు వచ్చిన కంక్లూషన్స్ అనమాట. హ్యూమన్ నేచర్ ఈజ్ ఇర్రెడ్యూసిబ్లీ మేల్ అండ్ ఫీమేల్. ఇంకా వేరే దెర్ ఇస్ నో అదర్ గో. నాకు నేను మనసులో ఊహించుకునో కోరుకునో చేసేది ఏం కాదు, బై చాయిస్ ఏమి కాదు. అంటే డిజైనర్ బేబీస్ లాగా, ఇంజనీర్డ్ బేబీస్ లాగా కాదు ఇది. మనకి మనం ప్లాన్ చేసుకోవటం కాదు ఇది. ఇంకా ఘోరమైనటువంటిది ఏంటి అని అంటే, ఇది చదివితే నాకు కొంచెం భయంగా అనిపించింది అనమాట. పాలో జాన్సన్ లవ్ దే బాడీ అనేటువంటి బుక్లో మాట్లాడినటువంటి మాటలు అనమాట. ఏమని మాట్లాడిందంటే, ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ సెక్స్. Men and women are different down to the cellular and molecular level. We are different across all of our organs, from our brains to our hearts, our lungs, our joints. Every cell has a sex and అసలు అంటే పురుషత్వం అనేటువంటిది బయలాజికల్ అనమాట. మనం డిఫరెన్సెస్ గురించి అందుకని ఆలోచించేటప్పుడు డిఫరెన్సెస్ ఐ థింక్ వరప్రకాష్ వాళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా జెండర్ డిఫరెన్సెస్ ఒక కంప్లీట్ సెషన్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫిజికల్ డిఫరెన్సెస్ అనమాట, బయలాజికల్ డిఫరెన్సెస్ మనకి తెలుసు, సింపుల్గా మనకి తెలుసు. పురుషుడికి స్త్రీకి శరీర నిర్మాణంలోనే బయలాజికల్ డిఫరెన్సెస్, నిర్మాణంలోనే తేడాలు. వాళ్ళకి యూటిరస్ ఉండడం, మనకి లేకపోవడం, లైంగిక అవయవాలు ఏర్పాటు చేయబడడంలో తేడాలు,
తర్వాత బాడీ దాన్ని డిమాన్స్ట్రేట్ చేసే విషయంలో తేడాలు. స్త్రీ లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని కనబరచడం, సున్నితంగా ఉండడం. మగవాళ్ళు బై బర్త్, బై నేచర్ కొంచెం హార్డ్గా ఉండటం, టఫ్గా ఉండడం. బయలాజికల్ కండిషన్స్ నేను మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత అంటే మంచి డిఫరెన్సెస్ అనమాట. సైంటిస్ట్ అద్భుతమైనటువంటి డిఫరెన్సెస్ బయటికి తీసుకుని వచ్చారు. ఈ డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి మనకు వచ్చినాయి అని అంటే గాడ్ గివెన్. వాటిల్ని బట్టి నాలో ఏదో లోపం ఉందేమో, నేను అలా ఉండలేకపోతున్నానేంటి అని చెప్పి స్త్రీతోటి నువ్వు పోటీ పడాల్సిన అవసరం లేదు, స్త్రీకి నువ్వు పోటీ అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ గాడ్ గివెన్ జెండర్స్. సోషల్ అనమాట, మన రిలేషనల్ డిఫరెన్సెస్. మనం ఎలా స్పందిస్తాము, స్త్రీలు ఎలా స్పందిస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే, ఆదాము దగ్గరికి హవ్వని తీసుకుని వస్తే హవ్వ ఏమి ఎదురు పాటలో 2వ వచనం పాడలేదు. ఆదాం ఒక్కడే పాడాడు. ఆదాం పాడితే ఆమె ఏం చేసి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఏం చేసి ఉంటుంది ఆమె? సిగ్గుపడి ఉంటుందా? లేకపోతే ఏమి ఎరగనట్టుగా అటు ఇటు గాల్లోకి చూస్తూ ఉంటుందా? లేకపోతే చాలా హ్యాపీగా నవ్వుకుంటే యాక్సెప్ట్ చేసి ఉంటుందా? ఎలా రియాక్ట్ అయ్యి ఉంటుంది? ఏం మాట్లాడి ఉంటుంది బహుశా అని చెప్పి. కానీ ఎక్స్ప్రెషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అంటే యాడమ్ దగ్గర నుంచి వచ్చింది. వీఆర్ డిఫరెంట్, ఇంకంతే. మనల్ని దేవుడు ఆ విధంగా తయారు చేశాడు. ఇలా తయారు చేసినటువంటి దేవుడు పర్పస్ విషయంలో ఏమైనా సరే తేడా చూపించాడా? ప్లేస్ విషయంలో ఏమైనా తేడా చూపించాడా అంటే చూపించలేదు. ఆయన సన్నిధిలో పోలికా స్వరూపాన్ని ఇచ్చాడు. ఈక్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు బహుశా ఆ సిమిలారిటీస్ అన్ని మనం బయటికి తీసుకుని మాట్లాడుకోవచ్చు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వెన్ ఐ మేడ్ ఎ మ్యాన్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ. దేవుని పర్పస్ ఫర్ హ్యుమానిటీ ఆన్ దిస్ ఎర్త్ విషయంలో నా రోల్ని నేను ప్లే చేయడానికి దేవుడు నన్ను పురుషుడిగా సృష్టించాడు. Thank you. Let me stop here.